ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో. ఈరోజు ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా నవంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదలవుతున్నాయి. దయచేసి విషయం తెలుసుకోవాలి. ఇక రూములు అయితేనండి ఆన్లైన్లో కేవలము టికెట్ ఉన్నవారు మాత్రమే బుక్ చేసుకోగలరు. అలాగే ఎవరైనా కానీ రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏ నెంబర్తో అయితే మీరు టికెట్ బుక్ చేసుకుంటారో ఆ నెంబర్తో మాత్రమే రూమ్ బుక్ చేసుకోగలరు. అర్థమవుతుందా? ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. అలాగే రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 100 రూపాయల రూములు ఉంటాయి, 1000 రూపాయల రూములు ఉంటాయి, 1500 రూములు ఉంటాయి. అంటే 100, 1000, 1500 ఈ 3 ప్రైజెస్ మట్టుకే ఆన్లైన్లో మీకు రూములు ఉంటాయండి. మిగతావన్నీ కూడా ఆఫ్లైన్లో 50 రూపాయల రూములు కూడా ఉంటాయి, కానీ ఆన్లైన్లో ఉండవు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగేనండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎల్లుండి 26వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీ అందరికీ కూడా దర్శనం టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. సెప్టెంబరు అక్టోబర్ నెలకు సంబంధించి ఆన్లైన్లో గతంలోనే మీ అందరికీ 300 రూపాయలు 500 రూపాయల టికెట్లు అయిపోయినాయి. అయితే మీకున్న అవకాశము ప్రస్తుతం అయితే దివ్యానుగ్రహ హోమం అన్నమాట. ఈ హోమము 26వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ కోట విడుదలవుతుంది. బుక్ చేసుకోగలరండి. ప్రస్తుతానికైతే ఇంకా మనకు ఉన్నటువంటి మిగిలిన పెండింగ్ అప్డేట్స్ నవంబర్కి సంబంధించి ఇవి మాత్రమే. ఓకేనా? సో ఇది కాకుండానండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే శనివారము, ఆదివారము, శుక్రవారము విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన రద్దీ అనేది బాగా ఎక్కువగానే ఉంది. దాదాపు 70,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా వీకెండ్ కాబట్టి ఉచిత దర్శనానికి వచ్చేవాళ్ళు మీకు కంపార్ట్మెంట్లలో డైరెక్ట్గా ఈ టికెట్ లేకుండా వెళ్ళే వాళ్ళు ఏంటంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీనికి సంబంధించిన అప్డేట్ నేను మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాను. వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్, కమెంట్ సెక్షన్లో పెడితే జాయిన్ అవ్వాలి. ప్రతి అప్డేట్ తెలుసుకోండి. అర్థమవుతుందా? సో మరికొన్ని అప్డేట్స్ మరలా మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.